పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వెనుక ప్రధాని మోదీ ఎంతటి దృఢ సంకల్పంతో ఉన్నారో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ తాజాగా వెల్లడించారు. ఉగ్రవాదులు భూమి మీద ఉన్నా, ఆకాశంలో లేదా పాతాళంలో దాక్కున్నా సరే వేటాడాలని ప్రధాని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని దోభాల్ తెలిపారు. డిస్కవరీ ఛానల్ రూపొందించిన డిక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ డాక్యుమెంటరీలో ఆయన సంచలన విషయాలు పంచుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో సౌదీలో ఉన్న ప్రధాని తిరిగి రాగానే విమానాశ్రయంలోని అత్యవసర సమావేశం నిర్వహించారు. దాడికి తెగబడిందెవరో నాకు వెంటనే తెలియాలని తనను ప్రశ్నించారని దోభాల్ గుర్తు చేసుకున్నారు. మన నిఘా ఏజెన్సీలు అద్భుతంగా పనిచేసి చాలా తక్కువ సమయంలో నిందితులను గుర్తించాయని, తర్వాత ఉగ్రవాదులను మట్టుపెట్టడంపై మోదీ కఠిన ఆదేశాలు ఇచ్చారని వివరించారు. కాగా ఆపరేషన్ సింధూర్ అనేది అప్పటికప్పుడు ఇచ్చిన సైనిక ప్రతిస్పందన మాత్రమే కాదని, చివరి ఉగ్రవాదిని మట్టుపెట్టే వరకు కొనసాగుతుందని అజిత్ దోభాల్ స్పష్టం చేశారు. భారత్ ఔదార్యాన్ని, సహనాన్ని పొరబడదని, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి పరిమితులు లేకుండా ముందుకెళతామని ఈ డాక్యుమెంటరీలో అజిత్ దోభాల్ ప్రపంచ దేశాలకు సందేశం ఇచ్చారు.